హాయ్ ఫ్రెండ్స్, నక్షత్ర రాక్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి 4 పార్ట్స్గా నేర్పుతాను అన్నాను కదా. ఫస్ట్ పార్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చి పొడవు 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ పొడవు ఈ కార్నర్లో కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. అటు నుంచి ఇటు వరకు ఒక లైన్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆమ్ హోల్ డీప్ అది చూసుకుంటాం కాబట్టి మనకు ఆ లైన్ అయితే కావాలి. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చి 2 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు భుజం పట్టి వచ్చి 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చంక లోతు వచ్చి 6 ఇంచెస్ డీప్ అనమాట. ఆ 6 ఇంచెస్కి పైకి ఒక లైన్ వేసేసుకోవాలి. ఎందుకంటే చంక రౌండ్ గీస్తాం మనం. సో దానికోసం అలా స్క్వేర్గా అక్కడ లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను అది మార్క్ చేసుకుంది ఏంటంటే చంక లోతు కోసం రౌండ్ గీసుకుంటున్నాను అనమాట. అలా ఒక రౌండ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఛాతీ లూజ్ అనమాట. ఇప్పుడు మనం 32 ఇంచెస్ బ్లౌజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఛాతీ లూజు ఒక భాగం 8 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు. నెక్స్ట్ నడుము లూజు 7 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఆ 3 ఇంచెస్ ఎందుకో నేను చెప్తాను మీకు తర్వాత రన్నింగ్లో. ఇప్పుడు చెప్తాను చూడండి. 7 ఇంచెస్ నడుము లూజు, 1 ఇంచ్ వచ్చి వెనకాల డాట్ వస్తుంది. ఆ డాట్ కోసం 1 ఇంచు ఖర్చు వచ్చి 2 ఇంచెస్ అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ అక్కడ మార్క్ చేసుకునేది దేనికంటే చంక లోతు కోసం అనమాట. చంక లోతు రౌండ్ అక్కడ రౌండ్ గీస్తాం మనం. దానికోసం జస్ట్ ఒక 1 ఇంచ్ అలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి రౌండ్గా చక్కగా రౌండ్గా నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. అంటే పాయింట్ అనేది లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మెడలోత్ అనేది మనం వీప్ పట్టిని బట్టి చూస్తాను నేను. మెడలోత్ వచ్చేస్తుంది. వీప్ పట్టి 5 ఇంచెస్ తీసాము. ఇక్కడ కింద మెడ వెడల్పు అనమాట. వీపు మీద మెడ వెడల్పు వచ్చి 3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చి ఒక లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసుకుని దాంట్లో మళ్ళీ రౌండ్గా, దానికి ఏం మెజర్మెంట్ ఉండదు, జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి మీరు. ఓకేనా? మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలా నీట్గా పైన మార్క్ వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, డాట్ అని చెప్పాను కదా మీకు. ఆ డాట్ వెడల్పు 3 ఇంచెస్, పొడవు 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ మీకు నీట్గా నేను నోట్ చేసి కూడా పెట్టాను, చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నీట్గా మీరు ఇలా నేర్చుకున్నారంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ చేసేసరికి ఎంతో టైం పట్టలేదు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, క్లాత్ మీద కాదు. ఇలా 2-3 పేపర్స్ మీరు మార్క్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. చంకలు అవుతాయి అనమాట 6 ఇంచెస్. మీరు వీడియో రివైండ్ చేసి చూస్తూ ఉండండి. 2-3 టైమ్స్ చూస్తుండండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నేర్చుకున్నాం కాబట్టి రేపు ఫ్రంట్ అండ్ షేప్ బెల్ట్ చెప్తాను. అప్పుడు మీకు ఏంటంటే పార్ట్ 2 అనమాట. ఇప్పుడు పార్ట్ 3 వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్ బ్యాక్ కాబట్టి సెకండ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ షేప్ బెల్ట్ ఒకసారి నేర్చుకోలేను అనుకుంటే డివైడ్ చేసి చెప్తాను. అది కామెంట్ చేయండి మీరు. 2 పార్ట్స్ చెప్పనా, 1 పార్ట్ చెప్పనా, అసలు బ్లౌజ్ కంప్లీట్గా చేసి వీడియో పెట్టనా, ఇలా బిట్టుగా పెట్టనా, మీరు కామెంట్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఇలా కోరుకుంటున్నారని. సో మీకు నచ్చినట్టే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బిట్టుగా నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకేసారి బ్లౌజ్ అంతా నేర్చుకుంటే మీరు ఆ వీడియో స్క్రోల్ చేసి చూస్తారు, అదేమో అర్థం కాదు. ఇలా సింగిల్గా ఒక్కొక్క పార్ట్ చెప్తే ఏమవుతుందంటే మీకు నీట్గా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం మీరు బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పార్టే కాకపోతే